శ్రీ పద్మా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో కమ్మనైన వంటకాన్ని చూద్దాం. మా జానీత నీటి పెసరట్లు కావాలందండి. నీటి పెసరట్లు అయితే వేస్తున్నాను జానీతకి. మా జానీతకి నీటి పెసరట్లన్నా వెన్నపూస పెసరట్లన్నా చాలా ఇష్టం. ఈరోజైతే మేము నీటి పెసరట్లు వేసుకుంటున్నామండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నాం. ఈరోజు నేను ఒక స్వీట్ ఐటెం అయితే చేసుకుంటున్నాను. వేరుశెనగ గుళ్ళు బెల్లం ఉంటే సరిపోద్దండి. వేరుశెనగ గుళ్ళు అచ్చు వేసుకుంటున్నాను. భోజనం చేసిన తర్వాత స్వీట్ కావాలి కదా, ఇంకా స్వీట్స్ ఏమీ లేవండి. అందుకు నేను వేరుశెనగ గుళ్ళు ఉన్నాయి, వేరుశెనగ గుళ్ళతోటి అచ్చు చేసుకోవచ్చు అని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇలాగా వచ్చానండి. ఇగోరండి వేరుశెనగ గుళ్ళు ఒక 1/2 కేజీ ఉంటాయి. నేను ఈ వేరుశెనగ గుళ్ళతోటి అది చేసుకుంటున్నాను అనమాట. ఇవి ఫస్ట్ గిన్నె పెట్టుకునండి, ఇవి వేయించుకోవాలి. ఫస్ట్ వేయించుకున్నాక అప్పుడు నేను మిగిలిన ప్రాసెస్ అయితే చూపిస్తాను. ఇదిగోనండి గిన్నె అయితే వేడవుతుంది. అమ్మ మళ్ళీ ఎండలో తెర తీసిన ఎండ మళ్ళీ చాలా ఎండగా ఉంటుంది. ఇదిగోనండి గిన్నె అయితే వేడెక్కింది. వేరుశెనగ గుళ్ళు వేసుకుంటున్నాను. ఒక 1/2 కేజీ ఉంటాయండి. ఇవి ఫస్ట్ వేయించుకోవాలన్నమాట. నేను అదే మొన్న ఇవి డిమార్ట్ నుంచి తెచ్చుకున్నానండి. ఇవి కూడాను బాగున్నాయండి. అక్కడ గుళ్ళు అయితే పెద్దవిగా ఉంటాయన్నమాట. ఇలాగా వేయించేసుకుందాము. ప్రొద్దుటైతే జానీత నేతి పెసరట్లు కావాలందండి. నేతి పెసరట్లు అయితే వేసుకొని తినేసాము. ఇంకా వంట కూడా ఇంకా పెద్దగా ఏమీ చేసుకోలేదు. పప్పుచారు వేసుకున్నాడు. మన బీరకాయ పచ్చడి ఉంది కదా, అది వేసుకుని తినేసాము. ఇంకా ఇలాగ స్వీటు లేదు, స్వీట్ చేసుకుందామని ఇలా వేరుశెనగ గుళ్ళతోటి ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇవి వేగిన తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తానండి. ఇలాగా వేయించుకుంటున్నాను వేరుశెనగ గుళ్ళు. ఈ వేరుశెనగ గుళ్ళు అయితే అండి నా చిన్నప్పుడు ఇంకా రోజు మా ఇంట్లో రోజు ఉండేదండి. అంటే మా నాన్నగారు వేరుశెనగ చేను అయితే అదే వేరుశెనగ పండించేవారండి. మామూలుగా రైతుల ద్వారాగానే చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ద్వారాగానే. అయితే ధాన్యం పండేసింది కదా, ధాన్యం పండేస్తే మా నాన్నగారు వేరుశెనగ చేను వేద్దామని అనుకునేవారు. కానీ అందరూ అనేవారు రాము, మా నాన్నగారి పేరు రామారెడ్డి అనమాట, పశువుల డాక్టర్. రాము వేరుశెనగ వేసినా పెద్దగా ఏమీ పండట్లేదు, మనకి ఆదాయం ఏ రాదు, ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ ఆదాయం రాదు అలాగని అనేవారటండి. కానీ మా నాన్నగారు కేవలం పట్టుదలకే ఎలాగన్నా సరే వేరుశెనగ పండించాలి అలాగని ఇంకా తను చెయ్యకపోయినా రైతుల చేత చేయించేవారండి. అంటే మొత్తం దానికి సంబంధించింది అంతా కూడా మా డాడీ అయితే ప్రిపేర్ అయ్యేవారు అనమాట. ప్రిపేర్ అయ్యి ఆ చేనికి మరి ఎంతలో పండించేవారో తెలియదండి. 6 ఎకరాలు నాకు 10 years ఉంటాయేమో అండి. అంటే లేదంటే ఒక
12వ సంవత్సరం ఉంటుందో అప్పుడు మా నాన్నగారు మొత్తం దాని గురించి అంతా రైతు ద్వారాగా మొత్తం దానికి కావలసిన విత్తనాలు కానించి మందులు కానించి నీరు దగ్గర నుంచి అన్నీ తనవే ప్రిపేర్ అయ్యి రైతుల చేత చేపించేవారు అనమాట అండి. రోజు వెళ్ళిపోయేవారండి. ద్వారపుడు దగ్గర ఎక్కడ ఉండేది, రోజు సైకిల్ అనమాట అండి. సైకిల్ మీద వెళ్ళి రోజు చూసుకుని వచ్చి దాని గురించి తెలుసుకుని దాని గురించి ఈ మందు ఇలాగేయాలి, ఈ వాటర్ ఇలా పెట్టాలి అని వాళ్ళకి మా డాడీకి చెప్పి మొత్తం మీద ఎలాగైతే పండించారండి. ఎగస్ట్రా పండించారు. అనుకున్న దానికంటే కూడా చాలామంది అయితే ఇంక పండదు, వేరుశనగ కుళ్ళిపోతే వర్షాలు వచ్చేస్తున్నాయి కదా, ఇంకా పండవ అన్నదే మా నాన్నగారు పట్టుదలకే 3 బస్తాలు అయితే ఎగస్ట్రా పండించేవారు అనమాట అండి. అవి పండించి రైతులకి అమ్మేస్తారు కదా, అమ్మేసాక 3 బస్తాలు మేము తీసుకునేవాళ్ళం అనమాట అండి. ఇంకా చూసుకోండి, అదే నూనె, అదే అచ్చు, అవే స్నాక్స్ అలాగా తినేవాళ్ళం అనమాట. మేము వేరుశనగ గుళ్ళు మాకు అన్నీ పలపన్నాలు అయితే చాలా బాగా వచ్చి ఇలా వేరుశనగకాయలు అన్నీ అమ్మేసాక మేము 3 బస్తాలు ఉంచుకునేవాళ్ళం కదండి. అవన్నీ ఒలిచేసేవాళ్ళం. కొన్నేమో నూనె చాలా మట్టికి దగ్గర బస్తానంతో నూనె ఆడించేసి మిగిలినవండి అన్నీ మేమే వచ్చేవాళ్ళం. మొత్తం నూనెకేటి మొత్తం అన్నీ మేమే వచ్చేవాళ్ళం. మా బిన్నగారు అయితే నీకు కొంచెం పెట్టేవారు, ఆ కొంచెం నిండగా ఒలిచేస్తే నేను అచ్చు చేస్తాననేవారు. అలాగా ఆ కొంచెం నిండా కూడా మేము 5గురు ఒలిచేసేవాళ్ళం అండి. ఒలిచేసి అలాగా మా పిన్ని అయితే అచ్చు వేసేదండి. కొన్నేమో వేరుశనగ గుళ్ళు వేపేసి డబ్బాలో వేసేవారు, కొన్ని అయితేనేమో ఇలాగా అచ్చు వేసేవారండి. చాలా బాగుండేది. మేము డైలీ కూడా ఒక్కొక్క అచ్చు తినేవాళ్ళం అన్నమాట. అలాగా వేరుశనగ గుండు ఉండేదండి, ఇంతంత గుండు ఉండేదండి. ఏం గుండులు అండి బాబు, ఇదిగోనండి ఇలాగైతే వేపేసుకుంటున్నాను. మేమండి ఏ సీజనల్లో వచ్చి ఫ్రూట్ ఆ సీజనల్లో చాలా బాగా తినేవాళ్ళం అనమాట అండి. ఇప్పుడు ఈ మామిడికాయ సీజన్ వచ్చేది అనుకోండి, అన్ని రకాలు తినేవాళ్ళం అనమాట. కొంచెం అదే రకాలు ఉంటాయి కదా, పాపారావు గోవా, చిన్న రసాలు, పెద్ద రసాలు, బంగినవెల్లి, మొత్తం ఇంకా మామిడి పండ్లు ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాలు తిన్నామండి. అలాగే మా నాన్నగారు చిన్న చిన్న ఊళ్ళకి వెళ్ళేవారండి వైద్యానికి. ఇటు కత్తూరు, పొలమూరు, కుతుకులూరు, రావారం, రాయవరం, చిన్న చిన్న ఊర్లు వెళ్ళేవారండి. వైద్యం చేసేవారు గేదెలకి. కానీ ₹1 కూడా తీసుకునేవారు కాదండి. ఇంకా పేదవాళ్ళు అయితే, లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మా నాన్నగారు ఎదిరిచ్చి ఆ గేదెలకి అయితే వైద్యం చేసేవారు. ఇంకా వాళ్ళండి పాపం ఇంకా మా నాన్నగారు ఫ్రీగా వైద్యం చేశారని వాళ్ళకి ఏదోటి, ఇప్పుడు గేదెలు ఉన్నాయనుకోండి జున్ను ఇచ్చేవారు. అలాగే ఏమన్నా తోట ఉంటే సీతాఫలాలని, సపోటాలని. ఇప్పుడు పొలమూరు వెళ్ళారనుకోండి, పొలమూరులోను నాటుగుడ్లు, చెరుకు రసం అండి, అదే తేనె పానకం అంటారు కదా. ఇంకా నిజంగా తేనె పానకం మేము తిన్నంత తేనె పానకం ఇంకెవరు తినుండరేమో, అంత తేనె పానకం ఇచ్చేవారనమాట పొలమూరులో అయితేనే. చెరుకు గెళ్ళం అలాగ. నిజానికి మేము తిన్న ఫ్రూట్స్ మా పిల్లలకి లేవు, మా పిల్లలు తిన్నదే వాళ్ళ పిల్లలు జానుతాళ్ళలో లేదండి. అలాగ తినేవాళ్ళం అనమాట. మేము చాలా బాగా తినేవాళ్ళండి. ఏ ఫ్రూట్ అన్నా సరే అన్ని ఫ్రూట్స్, పుచ్చకాయ, గులాబ్ జామకాయలు, ఇంకా అలాగ సపోటాలు, సీతాఫలాలు, జున్ను అండి బాబు, ఎంత జున్ను మేము తెల్లపోయేవాళ్ళం. ఇంకా అందరికీ ఎక్కువ పంచిపెట్టేసేవాళ్ళం అండి. అలాగే కొబ్బరి నూనె ఇచ్చేవారు. మొత్తం అన్నీ మా ఇంట్లోకి కావాల్సినవన్నీ కూడా తెచ్చి ఇచ్చేవారండి. మా నాన్నగారి మీద ఉన్న అభిమానంతో అంటే ఆయన ఫ్రీగా చేసేవారు అనమాట అండి వైద్యం. ఇలాగండి ఈ వేరుశనగుళ్ళు చుట్టూలకి మా నాన్నగారు పండించిన వేరుశనగుళ్ళు గుర్తొచ్చినాయండి. మళ్ళీ ఇంకా బాగా ఫ్రై చేసుకుందాము, చెవడపడేస్తుంది. మా అత్తయ్య గారు కూడా పొలమూరేనమాట అండి. మా నాన్నగారు పొలమూరులో కూడా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేశారు. మావయ్య గారు ఈ ఊరేనండి. మా అత్తయ్య గారు అమ్మగారు
పొలమూరు అన్నమాట. మామయ్య గారు నాన్నగారు అది ఈ ఊరే. పొలమూరులో కొంచెం మా నాన్నగారికి బాగా చూసేవారు అనమాట. అందరూ కూడా చాలా బాగా చూసేవారు. పొలమూరు అనే కాదు, ఏ ఊరైనా సరే. ఇంకా మమ్మల్ని కూడా పిల్లలు గట్టా ఉన్నారు, అలాగని ఇంటికి వచ్చి అన్నీ ఇవ్వటం అలాగా చేసేవారు అనమాట. ఆ రోజు ఇప్పుడు ఎక్కడయ్యండి బాబు, ఒకరు తింటే ఒకరు చూడలేకపోతున్నారు. అంతే కదా, నేను అన్నది కరెక్టే కదండి. ఇదిగానండి మాటల్లో ఇవి ఏగిపోయినాయి. ఇప్పుడు ఇవి చల్లారాక నేను పొట్టు తీసేసి అప్పుడు మళ్ళీ మిగిలిన ప్రాసెస్ అయితే చూపిస్తానండి. ఎందుకనండి ఇలా పల్లీలో పోసేసుకుని ఏసీలోకి వచ్చేసానండి. ఏసీలో నలిపేసి చాలా వేడిగా ఉందండి, అందుకు ఎట్టుకుని ఏసీలోకి వచ్చేసాను. తర్వాత బయట చెరిగాక అప్పుడు వంటగదిలోకి వెళ్ళి మీకు అచ్చు ఎలాగో చూపిస్తానండి. ఇదిగోనండి శుభ్రంగా 2 చేతులతోటి బాగా నలిపేసుకుని పుట్టు అయితే తీసేసానండి. ఇంకో అక్కడక్కడ బద్దలు కూడా అయినాయి, బద్దలు కూడా అవ్వాలండి. ఇదిగోనండి ఇలాగైతే వచ్చింది నాకు. దీన్ని నేను ఇప్పుడు ఈ వాటాలో వేసుకుని చూసుకుందామండి. అంటే ఎంత పప్పు వచ్చిందో అంత బెల్లం వేసుకోవాలన్నమాట అండి. నాకు ఈ లోటతోటి ఇంకెక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు మనం ఎంత బెల్లం వేసుకుని ఎంత కాకపోయినా కొంచెం తగ్గించుకుందామండి. ఎందుకంటే కొంచెం స్వీటు తగ్గించుకుంటేనే బాగుంటుంది. కొంచెం తగ్గించుకుని బెల్లం వేసుకుంటాను. నేను బెల్లం మాకు ఆదివారం సంతలో అమ్ముతారండి. భలేగా ఉంటుంది బెల్లం. ఇదిగో చాలా రకాలు ఉంటాయిటండి బెల్లాలు. నల్ల బెల్లం అంట, ఏదో పాత బెల్లం అంట, ఏదో చెక్క బెల్లం అంట, అలా చాలా రకాలు ఉంటాయిటండి. నేనైతే ప్రతి వారం కూడా తెప్పించుకుంటాను. బెల్లం కూడా ఎక్కువ వాడతానండి టీలోకి. తర్వాత కొంచెం పెరుగన్నం తిన్నాక స్వీటు లేకపోతే ఈ బెల్లం ముక్క అలాగా. మా ఆడపడుచు గారు అంటారా, నువ్వు అలా బెల్లం తినేటప్పుడు పాత బెల్లం తెప్పించుకోవచ్చు కదా, అది బాగుంటుంది అలాగని అంటారు. అదేమో నాకు నచ్చదండి. అంటే ఇది అలవాటు అయిపోయి నాకు అదైతే నచ్చదు. బెల్లం ఇంకొంచెం వేసుకుందామండి. ఈ బెల్లం అయితే వేసుకుంటున్నాను అంటే సరిపోద్దండి. ముక్కలు పెద్ద ముక్కలు కదా, 1/2 కేజీ గుళ్ళకి 1/2 కేజీ బెల్లం అనమాట వేసుకుంటున్నానండి. ఏమైనా తగ్గితే కొంచెం తగ్గించుకోవచ్చు. నేను కొంచెం తగ్గించానండి, అంటే ఎక్కువ స్వీట్నెస్ వచ్చేద్దని. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టేసుకుని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. అంటే పాకం రావాలన్నమాట. నేను ఆ వాటర్ వేసుకున్నాను కొంచెం అండి, ఎక్కువ కాదు, ఇంత వాటర్ వేసుకున్నాను. ఇది పాకం రావాలన్నమాట అండి. పాకం కొంచెం దగ్గర పడ్డాక చూపిస్తానండి మీకు. ఇదిగోనండి మొత్తం బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు మనకి పాకం రావాలన్నమాట. కొంచెం ముదిరిపాకం రావాలండి. ముదిరిపాకం మనం ఎలా చూసుకోవాలంటే ఇంకో గిన్నెలను కొద్దిగా వాటర్ వేసుకొని ఇది కొంచెం పాకం వచ్చాక ఒకసారి చూసుకోవాలి. మనకి కొంచెం ఇలాగ అవ్వాలన్నమాట పాకం. ఈలోగానండి ఒక కంచంలోకి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. నేను నూనె రాసుకుంటున్నాను. ఈ కంచం కండి ఇలా నూనె రాసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. మా చిన్నప్పుడైతే ఇవే వచ్చులండి బాబు, కుంచుడు కొంచెం అంటే ఇప్పుడు పిల్లలకు తెల్లదేమో 4-5 కేజీలు అచ్చులు వేసుకునేవాళ్ళం అండి. ఇదిగోనండి ఇలా కొంచెం పెట్టేసుకున్నాను. కానీ ఇది చాలా బలం అండి. ఇది బలమైన ఫుడ్, ఇమ్యూనిటీ కూడా ఉంటుంది అన్నమాట. ఒకసారి చూసుకుందామా. ఇంకా రాలేదండి, ఇంకొంచెం రావాలి. ఒకసారి మళ్ళీ పట్టు వచ్చిందే లేదు చూసుకుందామండి.
ఇలా వేసుకుని ఇలాగ వాటర్లో ఇలాగ అనుకుంటే అండి, ఇదిగోనండి, ఇదిగోండి. అరిసెలకైతే ముదర పాకం రావాలి, ఇదేమో కొంచెం లేపాకం ఇంక ఇలా రావాలన్నమాట అండి. అంటే నాకు పాకం అయితే వచ్చేసింది. నేను వేరుశనగ గుళ్ళు అయితే వేసేసుకుంటున్నానండి. ఇలా బాగా కలిపేసుకొని వేసుకుంటే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చండి. ఇంకా నేను ఇలాచీ వేయలేదు. ఇదిగోనండి అయిపోయింది. ఈ కంచంలో అయితే వేసేసుకుంటున్నాను. స్టవ్ కట్టేసుకుంటున్నాను. దీన్ని ఇలాగా పరిచేసుకోవాలండి. మొత్తం ఈ కంచం అంతా చేసుకోవాలన్నమాట. ఇది కూడా వచ్చేసుకుందాము. చాలా ఈజీ అండి. ఎలాగా స్కూల్లో ఉన్నప్పుడు ఇలాంటివి కుదరవు. ఈ సెలవులు ఉన్నప్పుడే కొంచెం ఇలాంటివన్నీ చేసుకునండి. వాళ్ళని కొంచెం పిల్లల్ని బలంగా తయారు చేయాలండి. ఇది జాన్విత చాలా ఇష్టంగా తింటుంది ఈ అచ్చు. కొంచెం చల్లారాక మనం చాకుతోటి ముక్కల కింద కోసుకుందామండి. కంచంలో పోసేసుకున్నాను కదా, చాకుకి కొంచెం ఆయిల్ రాసుకున్నానండి. ఈ వేడి మీద ఉండగానే మనం ఇలా కోసేసుకోవాలి. చూడండి, నాకు ఇదైతే చల్లారిందండి అచ్చు. ఇప్పుడు తిరిగేసుకుంటున్నాను. పేపర్ వేసుకునండి. పేపర్ మీదకి ఇలాగ తిరిగేసుకున్నాను. అచ్చులాగా వచ్చిందండి. కానీ నేను అడుగున కొంచెం నూనె తక్కువ రాశానండి. నూనె ఎక్కువ రాసుకుంటే ఇంక అచ్చులాగా అలా పడిపోను. కొంచెం చాకుతోటి తీయవలసి వచ్చింది మొక్క. ఇదిగోండి ఇలాగైతే వచ్చినాయి. బాగానే వచ్చినాయండి. బెల్లం అది కరెక్ట్గా సరిపోయింది. ఇదిగో ఇదిగోండి. ఓకే, ఇదండి ఈరోజు నేను వేసుకున్న వేరుశనగ గుళ్ళు అచ్చు అయితేనే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.